దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు అంటున్నాడు, మళ్ళీ ఆ దుర్మార్గుడు చనిపోతే నాకు సంతోషం లేదంటున్నాడు. హల్లెలూయా. నాకు సంతోషం లేదు. ఆ దుర్మార్గతలోనే తన జీవితం అంతా గడుపుకుంటూ ఉండి అందులోనే చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలి ప్రభువా? అటువంటి అలవాట్లలో, అట్లాంటి బద్ధకాలలో, అటువంటి బానిసత్వంలో ఏరుకోరి వాళ్ళ మార్గాన్ని ఎంచుకొని అలా తయారైపోయాడు. ముడిపడిపోయినారు. అందుకు ఆ బంధకాలలో ముడిపడిపోయినారు. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకసారి మంచిగా మీరు అర్థం చేసుకోవాలన్న విషయం, ఒక లాజికల్ విషయం అర్థం చేసుకోవాలి. దేవుడు తలుచుకుంటే మనం చెంపదెబ్బ కొట్టం, ఇంకేదో చేసి వాటిని సతమతం చేసి ఇది కాదురా జీవితం, ఇలా బతకండి అంటే చెప్పలేడా? ఒక దుర్మార్గుని, ఒక ఘోరమైనటువంటి పాపము పనులు చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని 2 చెంపదెబ్బలు కొట్టి, లేకపోతే ఇంకేదో చేసి దేవుడు ఇది కరెక్ట్ కాదురా, ఇట్లా చేసి నువ్వు చచ్చిపోతే నరకం అనేది ఉందిరా బిడ్డ, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొందుకో అని చెప్పలేడా? చెప్పగలుగుతాడు. కానీ అట్లా చెప్పడు.